న్యూస్ చూస్తున్నాం. 4.5 చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో నార్సింగ్లో బాలిక అత్యాచారం హత్యకు గురైంది. సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2021లో రంగారెడ్డి జిల్లా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు దినేష్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కింది స్థాయి కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో నార్సింగ్లో బాలిక అత్యాచారం హత్యకు గురైంది. సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2021లో రంగారెడ్డి జిల్లా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు దినేష్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కింది స్థాయి కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 2018లో నార్సింగ్ పరిధిలో 4.5 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుడు దినేష్ ని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి ఛార్జ్ షీట్ దాఖలు చేసి సాక్ష్యాధారాలు మొత్తం పూర్తిగా క్లూస్ టీమ్ తో సేకరించిన ఆధారాలన్నీ కూడా రంగారెడ్డి కోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దినేష్ నిందితుడైనటువంటి దినేష్ కి ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పునే సవాల్ చేస్తూ హైకోర్టుకి దినేష్ వెళ్ళాడు. కానీ హైకోర్టులో విచారించిన హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్ష అమలు చేయాలంటూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 4.5 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుడికి శిక్ష పడడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సమర్థంగా చేయడంతోనే ఈ శిక్ష పడిందని చెప్పేసి కూడా పోలీసుల తరఫున పీపీ చెప్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షిస్తేనే ఇంకా ఇలాంటి నేరాలు తగ్గుతాయని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లడం, పోలీసుల తరఫున వాదనలు వినిపించడంతో ఈ శిక్ష వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే దినేష్ ఉన్నారో దినేష్ కి సంబంధించిన ఉరి శిక్షని హైకోర్టు కూడా సమర్థించింది. అమలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థాంక్యూ సురేష్.